సెకండ్ హాఫ్ మటుకు ముందు కూర్చోబెట్టారు అన్నమాట ఆడియన్స్ని. ఎక్కడా కూడా బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బాగుంటుంది. సత్యదేవ్ గారు, సత్యరాజ్ గారు, సునీల్, సత్య అసలు ఒక్కళ్ళు కాదు, ప్రతి ఒక్కళ్ళు డాలీలో ప్రతి ఒక్కళ్ళు ఆడుతూనే ఉంటారు గేమ్. మైకులు కింద దించండి అన్న. గేమ్ వాళ్ళది, బట్ క్లైమాక్స్గా హ్యాపీ ఎండింగ్ ఇచ్చారు. సో అది బాగా అనిపించింది. ఎక్కడా కూడా ఏంటిది అనేలాగా లేకపోతే ఎంగేజింగ్ కాన్సెప్ట్ నిజంగా. అండ్ స్క్రీన్ ప్లే మొత్తం కూడా స్క్రీన్ ప్లే వైబ్ అవుతుంది. స్క్రీన్ ప్లే ఎంజాయ్ చేస్తాము. ఎవరి క్యారెక్టర్ ప్రతి క్యారెక్టర్ ఎంజాయ్ చేస్తాము. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఎంజాయ్ చేస్తాము. సో మంచి సినిమా జేబ్రా. ఖచ్చితంగా జేబ్రా కాదు, ఇవాళ రిలీజ్ అయిన 2 సినిమాలు కూడా అదిరిపోయి. నాకైతే విశ్వక్సేన్ గారిది సినిమా బాగుంది అండ్ సత్యదేవ్ గారి సినిమా కూడా అదిరిపోయింది. సో 2 ఖచ్చితంగా థ్రిల్లర్ సినిమాలు చూసే వాళ్ళకి ఇది ఖచ్చితంగా బాగుంటుంది. థ్రిల్లర్ సినిమాలు ఎంజాయ్ చేసేవాళ్ళు ఈ 2 సినిమాలు థియేటర్లో ఉన్నాయి, వచ్చి చూడండి. వీకెండ్ వైబ్ని ఎంజాయ్ చేయండి, థ్రిల్ ఎంజాయ్ చేయండి. సీటెక్స్ థ్రిల్లర్ జేబ్రా అయితే మటుకు ఎంజాయ్. రేటింగ్ అయితే 5కి 3 ఇచ్చేసాను. ఇప్పుడే జీబ్రా మూవీ సినిమా చూసినాం అన్న. జీబ్రా సినిమా మాత్రం చాలా బాగుంది. సత్యదేవ్ యాక్టింగ్ మాత్రం చాలా బాగా చేసిండు. అంటే ఈ సినిమాలో చూస్తున్న మాత్రం చాలా బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే బ్యాంకులలో అవినీతి అనేది ఎలా ఉంటుంది, ఎలా కాపాడుకోవాలి, డబ్బులు అన్నట్టు సేవ్ చేయడం అనేది చూపించిండు. పేదోళ్ళకి ఎలా పంచాలి, ఎలా సేవ్ చేయాలి, వాళ్ళకి ఎలా అకౌంట్లోకి పోవాలి అన్నట్టు చూపించింది. ఒక మెసేజ్ మాత్రం చాలా బాగా ఇచ్చిండు. ఇది కెరియర్లో మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. ప్రీ రిలీజ్ కూడా మన మెగాస్టార్ సంజయ్ సార్ కూడా చెప్పింది సినిమా బ్లాక్ బస్టర్ కొడతాను. నిజంగానే మెగాస్టార్ సార్ మీరు చెప్పినట్టు మీరు మంచి బ్లాక్ బస్టర్ కొట్టింది సార్. సత్యదేవ్ గారు మీతో పాటు గాడ్ ఫాదర్ల మూవీలో విలన్ యాక్టింగ్ చేసి ప్రూవ్ చేసుకున్నారు. సత్యదేవ్ గారు మీ యాక్టింగ్, కానీ యాక్టింగ్లో మాత్రం నిజంగా